బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందువుల మనోభావాలను వైసీపీ నేతలు కించపరిచారని నెల్లూరులో పలువురు మహిళలు నిరసనకు దిగారు. రాజకీయ లబ్ధి, అధికార దాహంతో అన్యమతస్థులతో కలిసి డాన్సులు వేయడం, బైకులతో రౌండప్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నేత కప్పిర రేవతి ఆధ్వర్యంలో మహిళలు 24 గంటల నిరసన ఉపవాస దీక్ష చేపట్టారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. గోవింద నామస్మరణను పరిహాసం చేయడం సరికాదన్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ తేజ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగతేజ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఇంద్రజ. ఏదైతే కూడా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన దీక్షలకు పలు ర్యాలీలకు పిలుపునిచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, వైసీపీ నేతలు జంజీ పేరుతో కూడా పలు నిరసనలు చేపట్టారు. ఈ అంశంలో వినూత్న రీతిలో వారి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా జనాలు నవ్వులు పాలే దిశగా కూడా కార్యక్రమాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలను వైసీపీ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రత్యేకించి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరైతే డిఎస్సీ బాధితులు ఉన్నారో కేవలం యువత ఎవరు లేకుండా కేవలం వైసీపీ నేతల యొక్క కార్యక్రమాలు పాల్గొనడం కూడా హాస్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీఆర్సీ వేదిక కూడా డిఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నేతల, కార్యకర్తలు కూడా ఆయన దీక్ష దిగారు. అయితే గత 3 రోజులుగా జరిగినటువంటి దీక్షలో వినూత్న రీతిలో వారు పేకాటలాడుతూ మైక్ స్టార్ట్స్ చేస్తూ ప్రత్యేకించి జగన్ మోహన్ రెడ్డి సంబంధించి పాటలు పాడుకుంటూ కూడా వినూత్న రీతిలో డిఎస్సీ జరిగినటువంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వెంట కార్యక్రమాలు శ్రీకారం చుట్టూ సిచ్యువేషన్ ఉంది. అయితే రాష్ట్ర రోజు కూడా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుని కూడా వీరు మెప్పించే దిశగా కూడా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఒక వ్యక్తిని అక్కడ పిలిపించుకొని పాటలు పాడేటువంటి రీతిలో కూడా ఎవరైతే మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను భక్తి రీతిలో మనం వింటూ ఉంటాం, అలాంటి గోవింద నామాలకు సూపర్ 6 పథకాలను యాడ్ చేసి ఏదైతే గవర్నమెంట్ వీటన్నిటిని కూడా అమలు చేయటువంటి దిశగా కూడా గోవింద నామస్మరణకు వ్యంగ్యంగా అపహాస్యం చేస్తూ ఆ వ్యక్తి పాడటం వైపు వైసీపీ నేతలు చప్పట్లు కొట్టినటువంటి సంబంధిత వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అదే వీడియోపై ఇప్పటికే ఇటు హిందూ సంఘాలు కావచ్చు, ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రత్యేకించి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఎవరైతే రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేకించి డిఎస్సీ అక్రమాల పేరుతో కూడా ఇటు గోవింద నామాలు అపహాస్యం చేశారని చెప్పేసి వైపు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై పలు సెక్షన్ల కింద పోలీస్ కేసులు కూడా కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంది. ఈ యొక్క అంశానికి సంబంధించి నెల్లూరు నగర సంబంధించిన మహిళా అధ్యక్షులు కపిల రేవతి కూడా ఈ రోజు ఆ యొక్క దేవాలయం ఏదైతే 50 డివిజన్ ఉన్నటువంటి స్థానిక మహిళలందరితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఎవరైతే గోవింద నామాలు మన భక్తి రీతిలో పాడుతుంటాం, ప్రత్యేక పూజలు మనం చేస్తూ ఉంటాం, కానీ వారి రాజకీయ లబ్ధి కోసం ఇలా దైవ కార్యక్రమాలను, దైవ పాటలను తమ యొక్క సూపర్ 6 పథకాలకు జత చేసి గోవింద నామాలను అపహాస్యం చేశారంటే ఆమె మండిపడ్డారు. ప్రత్యేకంగా రోజు 24 గంటల పాటు దీక్షకు దిగారు. ఈ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసి రేపటి రోజున ఉదయం 9 గంటల వరకు ఉపవాస దీక్షలో ఆమె కూర్చుండే సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే యొక్క నేపథ్యంలో మాట్లాడుతూ కూడా తమ రాజకీయ లబ్ధి కోసం వైకాపా ఇలాంటి పరిస్థితులు చేస్తుంది. ప్రత్యేకించి నేటి రోజున జంజీ పేరుతో కూడా యువతని పాల్గొనని చెప్తారు, కానీ అక్కడ ఎవరు కూడా డిఎస్సీ బాధితులు కావచ్చు, ప్రత్యేకించి యువత లేకపోవడం, కేవలం వైసీపీ నేతలు, కార్యకర్తల యొక్క అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనాలు అపహాస్య దిశగా కూడా కార్యక్రమాలు చేశారని చెప్పేసి ఆమె మండిపడ్డారు. అయితే ఈ రోజు నుంచి రేపు వరకు దీక్ష చేసిన తర్వాత పలు స్థానికంగా ఉన్నటువంటి నెల్లూరు నగరంలోని అనేక దేవాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించిన తర్వాత ఎవరైతే గోవింద నామాలు అపహాస్యం చేశారో వారు శిక్షించుకున్న వారి యొక్క పాపాలను ప్రక్షాళన చేయాలని కోరుతున్నట్లు కూడా ఆమె వెల్లడించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా చేసినటువంటి నిరసన మాత్రం నెటిజన్లు కూడా వ్యవస్థలు చేసే కార్యక్రమాలు కూడా మళ్ళీ పడుతున్న సిచ్యువేషన్ ఉంది. రైట్ నాగతేజ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.